ఇప్పుడు యాజ్ లైక్ బీయింగ్ ఎ ఉమెన్ నాకు చైనా నుంచి ఇంపోర్ట్ చేయాలని చాలా ఉంది. బట్ ఒక వన్ థింగ్ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా అని ఒక థింగ్‌ని నాకు రన్ అవుతుందనమాట. సో, అది మీరు లైక్ అదొక మిత్ అని నమ్మొచ్చు అంటారా? లేకపోతే అది నార్మల్‌గా మనం జనరల్‌గా తీసుకొని చేయొచ్చంటారా? 100% మిత్తే అమ్మా అది. హ్మ్. ఇప్పుడు మనం పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉన్నామనుకో, మన థింకింగ్ కూడా పాజిటివ్ ఉంటది. నెగెటివ్ పీపుల్ మధ్యలో ఉంటే మనకి నెగెటివ్‌గానే ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఇదొక పార్ట్ టైమ్ వర్క్ కింద పెట్టుకోవచ్చంటారా? 100% చేసుకోవచ్చమ్మా. యాక్చువల్‌గా అంటే ఎవరైనా గానీ ఇప్పుడు మనం మల్టిపుల్ ఎగ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అవును. ఇప్పుడు సింగిల్ సోర్స్ ఇన్‌కమ్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు. యాక్చువల్‌గా ఆళ్ళ బిజినెస్ ఆటోమొబైల్ బిజినెస్. ఓకే. ఆమె వైఫ్‌ని తీసుకొని వచ్చాడు చైనాకి. అప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఓన్లీ షూ ర్యాక్స్ ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ అంటే ఫ్లెక్సిబుల్ కంటైనర్స్, కిచెన్ అట్లాంటివి స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. హ్మ్. ఏం చెప్పాలంటే ఈయన ఆటోమొబైల్ బిజినెస్ కంటే ఆమె బిజినెస్ ఎక్కువ ఉంది. సో అదే చెప్తున్నా. ఉమెన్ ఎప్పుడైనా ఫోకస్డ్‌గా ఉంటారు మెన్ కంటే కూడా. నేనొక చిన్న థింగ్ చూసానండి. ఏంటంటే ఒక కీ చైన్ హ్మ్. అదే చైనాలో చూసుకుంటే ₹12. హ్మ్. మన ఇండియాకి వచ్చినట్టుగా అది ₹150 అయిపోతుంది. చాలా చిన్న కీ చైన్ అదంతే. క్యూట్ క్యూట్ చేసి ఇలానే అయిపోతుంది. అవును. చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు నేను ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఇప్పుడు గిఫ్టింగ్. సెకండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. లైక్ మీ ఒపీనియన్‌లో యాస్ ఎ వుమెన్ కింద నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా! సో, అది బెస్ట్ ఆప్షన్ అంటారా? బెస్ట్ ఆపర్చునిటీ. దీనికన్నా ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? నీ మైండ్ సెట్ అమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే నేనేమంటా అంటే ఏదైనా ఒక బిజినెస్ చూస్ చేసుకున్నామంటే దాని స్కోప్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాగ్స్ అన్నారు కదన్నా! లైక్ చాలా A1 కాపీస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అది లైక్ దానికి మెయిన్ మార్కెట్ ఎక్కడ? అంటే కాపీ మార్కెట్ చేయకూడదు మామూలుగా అయితే. హ్మ్. అది లీగల్‌గా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉండి బట్ స్టిల్ మన ఇండియాలో అది సాచురేషన్ ఎక్కువ లేని ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఓహ్! చాలా ఉన్నాయమ్మా. అంటే హ్మ్. నేనిప్పుడు అట్లాంటి లిస్ట్ చెప్పలేను. ఎందుకంటే ఫినాన్షియల్ రిస్క్ యాస్ ఏ లైక్ నార్మల్‌గా ఇండియన్స్ అంటేనే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ఆలోచిస్తాం కదన్నా! అవునవును. సో, ఫినాన్షియల్ రిస్క్ తప్పించుకోవడానికి సేఫ్‌గా ఎలా స్టార్ట్ చేయమంటారు? మీరేందంటే ఒకటిసారి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టొద్దు. మీకు తెలిసిన సక్సెస్ వుమెన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా మందమ్మా. మై యాక్చువల్‌గా అదే అవును. చెప్పాను కదా! హ్మ్. ఇప్పుడు ఆటోమొబైల్ షాప్ అతను హ్మ్. హోల్‌సేల్ అతను హ్మ్. ఇవాళ డామినేటింగ్ కిడ్స్ ఫ్యాషన్ వైపు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? ఆన్ లైక్ యావరేజ్ టైం ఉంటుంది కదా! జనరల్‌గా ఇది రివీల్ చెయ్యరు మామూలుగా ఏ హ్మ్. బిజినెస్ మ్యాన్ అయినా. హ్మ్. జనరల్‌గా ఏందంటే అట్లాంటి ప్రోడక్ట్‌లోనే నీకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదన్నా! ఒక లైక్ చిన్న చిన్న ప్రొడక్ట్స్, క్యూట్ థింగ్స్, వాటర్ బాటిల్స్, కస్టమైజ్డ్ ఇవన్నీ. ఒకవైపు వచ్చేసి మనకి హై బడ్జెట్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫర్నిచర్. సో, ఈ రెండిట్లో మనకి మార్జిన్స్ ఎందులో బాగుంటాయి? ఎప్పుడైనా అంటే బల్క్‌లో చేసినప్పుడు ఎందులో ఎక్కడైతే మనకి రిస్క్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో హ్మ్. అక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనే దానికంటే కూడా మార్కెట్‌లో ట్రెండ్ కూడా ఇంపార్టెంటే. కానీ అంటే అన్న మీకు ఎప్పుడు అనిపించలేదా? చైనా ప్రొడక్ట్స్ వల్ల మన ఇండియన్ ప్రొడక్ట్ యొక్క ఎఫిషియన్సీ గానీ లైక్ అవన్నీ తగ్గిపోతున్నాయని చెప్పి? అసలంటే అది రాంగ్ బిల్ చేశారమ్మా. యాక్చువల్‌గా నేను డే 1 నుంచి కూడా అదే చెప్తానన్నమాట. నువ్వు మోటివేట్ అవ్వాలంటే నీకంటే బెటర్ పర్సన్‌ని చూస్తే నువ్వు మోటివేట్ అవుతావు. నెక్స్ట్ అప్‌కమింగ్ 3-5 ఇయర్స్‌లో మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో? చాలా స్కోప్ ఉంటదమ్మా. ఎందుకంటే మనకి చాలా పెద్ద కోస్టల్ బార్డర్ ఉంది. హ్మ్. ఇండియా అంత చెప్పలేను గానీ నేను చెప్పాలంటే తెలుగు స్టేట్స్ అంటే ఏపీకి చాలా స్కోప్ ఉంటది. ఈ సెషన్‌లో ఎస్పెషల్లీ ఫర్ వుమెన్ నాలా డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రాక్టికల్ క్లారిటీ, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో టిప్స్ టు స్టార్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. హాయ్! వెల్కమ్ టు అనంతరం మీడియా. ఇప్పుడు యాస్ ఎ లైక్ బీయింగ్ ఎ వుమెన్ నాకు చైనా నుంచి ఇంపోర్ట్ చేయాలని చాలా ఉంది. బట్ ఒక వన్ థింగ్ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా అని ఒక థింగ్‌ని నాకు రన్ అవుతుందనమాట. సో, అది మీరు లైక్ అదొక మిత్ అని నమ్మొచ్చంటారా? లేకపోతే అది నార్మల్‌గా మనం జనరల్‌గా తీసుకొని చేయొచ్చంటారా? 100% మిత్తే అమ్మా అది. హ్మ్. ఇప్పుడు మనం పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉన్నామనుకో, మన థింకింగ్ కూడా పాజిటివ్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. నెగెటివ్ పీపుల్ మధ్యలో ఉంటే మనకి నెగెటివ్‌గానే ఉంటది. హ్మ్. ఇప్పుడు మా మదరే ఉన్నారు. ఒక హౌస్‌ని రన్ చేశారు. మమ్మల్ని పెంచారు. ఈ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర సఫిషియెంట్‌గా ఉన్నట్టే లెక్క కదా! ట్రూ. అవును. ఇప్పుడు అలాంటోళ్ళు ఇంపోర్ట్ చేయడంలో తప్పేముంది? 100% ఇంపోర్ట్ చేయొచ్చు. హ్మ్. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి ఎట్లా అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు జనరల్‌గా ఏందంటే ఇప్పుడు మెన్ అనుకోండి మల్టిపుల్ పీపుల్‌తో కలుస్తా ఉంటారు. వాళ్ళకి అవును. ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హ్మ్. సో, బయట ఏం జరుగుతుందో తెలుస్తది. కాకపోతే ప్రొడక్ట్‌ని ఐడెంటిఫై చేయడంలో మెన్ వీక్.
ఉమెన్ నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. మీరు పలానా వాళ్ళు పలానా పెట్టుకున్న అంటే ఆ శారీ రేట్ ఎంతో చెప్పగలుగుతారు. అవునన్నా. అంటే ఉమెన్ పవర్ మెమొరీ అట్లాంటిది. హ్మ్. సో ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయొచ్చు. దానికి మేజర్ ఏంటంటే కొన్ని ఉంటాయి. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇంకా అంత దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. చిన్నగా స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. నేను హెల్ప్ చేస్తాను కూడా దానికి. నేను ఆ స్టెప్స్ కూడా చెప్తాను మీకు ఎట్లా అయింది అని. ఇనిషియల్‌గా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ వరకు ఉంటుందన్న? లో ఇన్వెస్ట్మెంట్తో అయినా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఏంది ఎయిర్ కార్గో ఫ్రీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఐడెంటిఫై చేశారు. ఈ ప్రోడక్ట్ సపోజ్ సమ్ ఫ్యాషన్ ప్రోడక్ట్ లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే చూసారు మీరు. ఇవి బాగున్నాయి అనిపించింది. మీరు తెచ్చుకోవాలనుకోరు అనుకో. ఇప్పుడు శాంపిల్ 5 కేజెస్ 6 కేజెస్ కూడా పార్సల్ తెచ్చుకోవచ్చు. అది తెచ్చుకోవడానికి కూడా సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. హెవీ డాక్యుమెంటేషన్ కూడా ఏముండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక 2-2.5 లక్షల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే శాంపిల్గా ఇంకా అట్లా కాదు ఒక 50,000లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది ఏం లేదు. దానికి కావాల్సిన ఫ్యాక్టరీ సోర్సులు కానీ మీరు ఏదైనా ఈ ప్రోడక్ట్ అనుకున్నారంటే కూడా దానికి కావాల్సిన హెల్ప్ కూడా నేను చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఇదొక పార్ట్ టైమ్ వర్క్ కింద పెట్టుకోవచ్చంటారా? 100% చేసుకోవచ్చమ్మా. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మనం విన్నది కూడా అదే కదా, మల్టిపుల్ ఎగ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అవును. ఇప్పుడు సింగిల్ సోర్స్ ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు. హ్మ్. ఈవెన్ నేను కూడా మెయిన్ అంటే ఇట్లా మల్టిపుల్ దానిల మీద ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఒక టైంలో నాకు అంటే ఒక 2 బిజినెస్లు అయిపోయినాయి, ఇంకో బిజినెస్ ట్రిగర్ అవ్వడము, అట్లా 2 ట్రిగర్ అయిన తర్వాత ఒకటి స్లో డౌన్ అవ్వడము అట్లా జరుగుతూ ఉండే. కానీ బ్యాలెన్స్డ్గా లైఫ్ జరిగింది అంటే రీజన్ అదే. సో మీరు కూడా ఏంటంటే సెకండ్ ఇన్కమ్ కింద ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయొచ్చు. చేయాలనుకుంటే అంటే 2-3 రకాలుగా చేయొచ్చు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒకటి రీటైల్ మార్కెట్ చేసుకోవచ్చు, లేదంటే రీటైల్ షాప్స్కి సప్లై ఇవ్వచ్చు, లేదా హోల్సేల్ మార్కెట్ ఎవరైతే హోల్సేల్ షాప్స్ ఉంటాయో వాళ్ళకి సప్లై ఇచ్చుకోవచ్చు. బల్క్గా చేసినప్పుడేమో మీరు బైసీ తెప్పించుకోవడం బెటర్. బైసీ అయితే మీకు కాస్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ కస్టమ్స్లో కానీ ఈజీ ఉంటుంది. ఇప్పుడు బై ఎయిర్ అనుకోండి, ఇప్పుడు మీకు హై ప్రాఫిట్ ఉన్నవి ఈ లో క్వాంటిటీలో అంటే లో సైజ్ ఉన్నవి తెప్పించుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. ఇలా హోమ్ మేకర్స్ కూడా చేయొచ్చనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా అన్న? యాక్చువల్గా ఉమెన్లో అంటే నేను చూసిన వాళ్ళలో కూడా నార్త్లో చాలా మంది చెప్పాను కదా, నార్త్లో ఎట్లా ఉంటారంటే హోల్సేల్ మార్కెట్లన్నీ రన్ చేస్తుంటారు, హస్బెండ్స్ రన్ చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్స్ వాళ్ళు ఆన్లైన్లో సేమ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. సో వాళ్ళ ఒకటే బిజినెస్సే డిఫరెంట్ ఎంటిటీల నుంచి వాళ్ళకి సేల్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తే ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఒకటే క్లౌడ్ కిచెన్ ఉంటుంది కానీ మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి ఆన్లైన్లో. సేమ్ అట్లా కూడా చేయొచ్చు బిజినెస్. హోమ్ అప్లియన్సెస్ ఉమెన్కు ఉన్నంత ఇది ఎవరికి ఉండదు. అంటే అవగాహన కంప్లీట్ హౌస్ పైన ఉంటుంది. నేను చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను అంటే ఒక 3 years బ్యాక్ ఒక కన్సైన్మెంట్ చూశానమాట. మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ ఆటోమొబైల్ బిజినెస్. ఆమె ఆ వైఫ్ని తీసుకొని వచ్చాడు చైనాకి. అప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఓన్లీ షూ ర్యాక్స్ ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ అంటే ఫ్లెక్సిబుల్ కంటైనర్స్ కిచెన్ అట్లాంటివి స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. అంటే ఏం చెప్పాలంటే ఈయన ఆటోమొబైల్ బిజినెస్ కంటే ఆమె బిజినెస్ ఎక్కువ ఉంది. సో అదే చెప్తున్నా, ఉమెన్ ఎప్పుడైనా ఫోకస్డ్గా ఉంటారు మెన్ కంటే కూడా. కానీ ఇంగ్లీష్ మ్యాండేటరీ అని అంటారు కదా అన్నది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏం లేదమ్మా. అంటే వాళ్ళు జనరల్గా ఏంటంటే కమ్యూనికేట్ చేస్తారు. అంటే మన ఒపీనియన్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని క్రాక్ చేయడానికి సిన్సియర్గా ట్రై చేస్తారు. మనం అదే పనిలో ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి అనిపించదు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది. మన దగ్గర ట్రాన్స్లేటర్ ఉంటుంది. ట్రాన్స్లేటర్లో మనం ఈవెన్ తెలుగు నుంచి కూడా చైనీస్ ట్రాన్స్లేటర్ కూడా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలామంది ఇంగ్లీష్ టు చైనీస్ చేస్తారు. ఇంకా బెటర్, ఇంకా లేదు అంటే కూడా తెలుగు నుంచి కూడా చేసుకోవచ్చు. చాలామంది ఉమెన్ ఇప్పుడు వచ్చేసారమ్మా. ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు గిఫ్ట్ షాప్స్ చాలామంది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఇప్పుడు నేను చాలా ప్రోడక్ట్స్ ఇవి బాగున్నాయి అనుకునే లోపే మన తెలుగు వాళ్ళే ఉమెన్స్ చాలా మంది చేస్తున్నారు ఇక్కడ. నేను వచ్చిన తర్వాత చూసాను. నేను ఒక చిన్న థింగ్ చూసాను అన్న, ఏంటంటే ఒక కీ చైన్ అదే చైనాలో చూసుకుంటే 12 రూపీస్, మన ఇండియాకి వచ్చినట్టుగా అది 150 రూపీస్ అయిపోతుంది. చాలా చిన్న కీ చైన్ అది, అంతే క్యూట్ ఇలానే అయిపోతుంది. చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు గిఫ్టింగ్ గురించి చెప్పాను కదా, ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఇప్పుడు గిఫ్టింగ్ ఉంది. సెకండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ.
నేను ఒక స్టేట్ ఉంటుంది అక్కడ, ఆ స్టేట్లో ఈవు అనే ఒక మార్కెట్ ఉంటుంది. అదేంటంటే 5 డిస్ట్రిక్ట్స్ అంటారు. అంటే డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ కాదు, ఒక్కొక్క బిల్డింగ్ని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అంటారు. ఓకే. కొన్ని వేల షాప్స్ ఉంటాయి. ఈవినింగ్ 5-6 అయ్యేటప్పటికి వాళ్ళకి క్లోజింగ్ టైం కదా, అందరికి వీడియో కాల్లో, ఇప్పుడు ఇండియాలో ఉన్న మీలాంటి వాళ్ళతో వీడియో కాల్లో ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ ఇలా చూపిస్తుంటారు, ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు క్వాంటిటీ చెప్తారు, ఈ 50 పీసెస్, 40 పీసెస్, 100 పీసెస్ అట్లా. వాళ్ళు ప్యాకింగ్ బిజీలో ఉంటారు. మీరు 4 తర్వాత వెళ్ళారంటే మార్కెట్లో అసలు కలవలేము ఎవరు, అందరు బిజీ ఉంటారు ఎక్స్పోర్టింగ్ అక్కడ నుంచి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నేను చెప్పాలంటే చైనాకి వెళ్ళేదానికంటే కూడా చైనాలో యూ అనే ప్లేస్కి వెళ్తే మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, ఈవెన్ మీరు ఒక షోరూమ్ పెట్టాలనుకుంటే కూడా, ఈవెన్ ఇప్పుడు లేడీస్ కార్నర్స్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని మామూలుగా, అట్లాంటివి పెట్టాలంటే ఎండ్ టు ఎండ్ అంటే షో కేస్ దగ్గర నుంచి ఈచ్ ప్రోడక్ట్ డిస్ప్లే ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. మీరు అంటే ఇంకా అక్కడికి పోతే ఇంకా వేరే ఆ కంటైనర్లు అన్నీ వచ్చేస్తాయి, మీ షాప్కి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నెట్వర్క్ షాప్స్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక షాప్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అది ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆ లొకేషన్ ప్రాబ్లం మైనస్ అవ్వచ్చు, లేదంటే మన ప్రమోషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రమోషన్ చేసిన ఓవర్ హెడ్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఒక 10-15 షాప్స్, 20 షాప్స్ అట్లా పెట్టారనుకోండి, అట్ ఎ టైము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కానీ అక్కడ నుంచి బల్క్ తెచ్చుకోవచ్చు. అన్నిట్లో మీరు అంటే అక్కడ నెగోషియేషన్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు 100 కొనేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, 1000 కొనేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కదా. సో అక్కడ నెగోషియేషన్ పవర్ పెరుగుతుంది. అదే కాకుండా ట్రాన్స్పోర్టర్తో కూడా మీకు ఈ లాజిస్టిక్స్ పార్ట్లో అక్కడ సేవ్ అవుతుంది మనీ. సో పబ్లిసిటీ కూడా 10 షాపుల మీద మీకు అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అట్లా నెట్వర్క్ షాప్స్ బిల్డ్ చేసుకొని మార్కెట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదా ఒక 10-20 షాపులకి సప్లై ఇచ్చే కెపాసిటీ అట్లయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, మనం తెచ్చుకొని ఈ 3 బిజినెస్లు చేయాలి. ఇప్పుడు మనం రీటైల్ షాప్స్కి వేయాలి, హోల్సేల్ షాప్స్కి వేయాలి, అట్ ది సేమ్ టైం ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు, ఎక్కడో దగ్గర మన ప్రోడక్ట్ లీక్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవి తెలుసు కదా, ఎట్లా అంటే ప్రోడక్ట్ని మనం గెస్ కూడా చేయలేం. ఇప్పుడు చాలామంది తమిళియన్స్ కూడా అంటే వాళ్ళకి 4 taxes ఉంటుంది కాబట్టి చాలామంది తమిళ్ పీపుల్ అంటే నార్మల్ వాళ్ళు, అంటే ఒక 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈవెన్ అంటే అక్కడ నుంచి అంటే ఇప్పుడు సిప్పర్స్ ఉంటాయి కదా, కిడ్ సిప్పర్స్, ఒక అతను చేస్తాడు బిజినెస్. నేను చెప్పాలంటే తమిళ్ రాయడం రాదు, చదవడం రాదు, చైనాకు వస్తాడు, చైనాలో బిజినెస్ చేస్తాడు, ఇండియాకి ఇంపోర్ట్ చేస్తాడు, రీల్స్ చేస్తాడు, అమ్ముతున్నాడు. త్రూ రీల్స్. పెద్ద గోడౌన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లాజిస్టిక్స్ పార్ట్నర్, వాళ్ళ పార్ట్నర్ ఒకరు లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నాడు. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు అంతా ఈయన మెటీరియల్ వేస్తారు అక్కడ నుంచి. సో ఆయన కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా అంటే ఈయన అదే ఆయనతో కాంట్రాక్ట్ అనమాట. ఎప్పుడు కంటైనర్లో ఖాళీ ఉన్నా కూడా ఈయన మెటీరియల్ వేసుకోవాలి. సో అట్లా చాలా మంది చేస్తున్నారు అట్లా. ఇంకా సీజనల్ బిజినెస్లు చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ ఉంది, కూలర్స్, మోటార్స్ రిలేటెడ్, ఫ్యాన్స్ రిలేటెడ్ ఇట్లాంటివి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సీజన్కి ఉంటుందమ్మా. స్కూల్స్ ఓపెన్ అయితేనే స్కూల్ రిలేటెడ్ అట్లా. ఇప్పుడు నేను ఒక బిగినర్ కింద స్టార్ట్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి? అంటే ఫస్ట్ నేర్చుకోమంట. నేనేమంటా అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఫస్ట్ మీరు బిగినర్గా అంటే బెటర్ ఆలీబాబా త్రూ అట్లా కొనొచ్చు. దాంట్లో గోల్డ్ సెల్లర్ అని ఉంటారు. అంటే గోల్డ్స్ అంటే ట్రస్ట్ వర్తి మాది. ఇప్పుడు మన దాంట్లో అమెజాన్లో కూడా ఉంటారు కదా, అంటే అట్లా సేమ్. సెకండ్ 3 years మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది ఉంటాయి డీటెయిల్స్. అట్లాంటి కంపెనీస్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే కంపెనీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళతో వీడియో కాల్ ప్రిఫర్ చేసి వాళ్ళది నిజంగా ఫ్యాక్టరీ ఉందా లేదా, వాళ్ళు ప్రొడక్షన్ ఎట్లా ఉంది ఏంటి అని. ఇంకా ఇవన్నీ కాదు, వాళ్ళతో ఫస్ట్ బిజినెస్ చేయాలని ఎందుకు రిస్క్ చేయాలనుకుంటే మాలాంటి వాళ్ళకి చెప్తే అది నిజమైన కంపెనీనా కాదా ఏంటి, మీరు మీ కంపెనీ మీరే ఐడెంటిఫై చేసి చెప్తే నేను అది చెక్ చేయిస్తాను, అది ప్రాబ్లం కాదు. సో మనం ఫ్రాడ్ని కూడా అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇబ్బంది లేదు, అదే ఇబ్బంది లేదు. అక్కడ చైనీస్ స్టాఫ్ ఉంటారు, మా పార్ట్నర్ కంపెనీలో. వాళ్ళు 24/7 ఇదే వర్క్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే కాల్ సెంటర్ మాదిరి సెటప్ చేసాం అక్కడ. ఇట్లా ఏమైనా ఎంక్వైరీస్ వస్తే, కానీ చాలా ఇప్పుడు మిస్టేక్ ఏం జరిగిందంటే, మన వీడియో పోస్ట్ అయింది డిసెంబర్లో అయింది. ఈ యాక్చువల్గా ఏంటంటే ఫెబ్ 1st weekలో వాళ్ళకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఆర్డర్ తీసుకోరు. ఆల్రెడీ ఫెబ్ మంత్ మొత్తం క్లోజ్ చేయనా. అందరూ మన ఇప్పుడు సంక్రాంతి అప్పుడు కార్లు ఎట్లా ఉన్నాయో రోడ్ల మీద సేమ్ అలానే ఉంటుంది అనమాట.
సో వాళ్ళు ఆర్డర్ తీసుకోవడం ఆపేసి కూడా చాలా రోజులు అయింది. ఓకే. సో మేము కూడా బిజీ ఉండే, చాలా మందికి రివర్ట్ కాలేదు. నేను చెప్పాలంటే వాళ్ళకి కూడా సారీ చెప్పాలి. అంటే టూ మచ్ లోడ్ అయిపోయింది. ఇంకోటి వీళ్ళు పోస్ట్ చేసే టైం కూడా తెలియలేదు, దానివల్ల కూడా ఇదైంది. అందుకే ఇక్కడ కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా కాల్ చేసినా ఇమీడియట్గా రిప్లై అయ్యేలాగా, ఏదైనా డిలే అయింటే కూడా వాళ్ళకి సారీ ఏం చేయలేము అంతే. లైక్ మీ ఒపీనియన్‌లో యాస్ ఎ వుమెన్ కింద నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా! సో అది బెస్ట్ ఆప్షన్ అంటారా? బెస్ట్ ఆపర్చునిటీ. దీనికన్నా ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? నీ మైండ్ సెట్ అమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే నేనేమంటా అంటే, మనము అంటే ఏదైనా ఒక బిజినెస్ చూస్ చేసుకున్నామంటే దాని స్కోప్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రెస్టారెంట్ అనుకుందాం. ఒక రెస్టారెంట్ కెపాసిటీ ఒక 100 మెంబర్స్ అనుకోండి. ఓకే. నువ్వు ఎంత బెస్ట్ సర్వీస్ ఇచ్చినా కూడా దాని కెపాసిటీ వరకే ఫిల్ అవుతుంది, దానికి మించి ఇన్కమ్ రాదు. అది 2 times ఫిల్ అయితే 2 times 3 times మ్యాక్సిమం, ఆ టైం కంటే ఎక్కువ ఇన్కమ్ రాదు. అంటే దాని గ్రోత్కి ఒక బౌండరీ ఉంది. సపోజ్ నువ్వు జాబ్ ఉంది, ఇప్పుడు జాబ్ ఉంది, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇయర్స్ని బేస్ చేసి ఒక 5 years ఎక్స్పీరియన్స్కి ఎంత ఇస్తారో మార్కెట్ వాల్యూ కంటే మినిమం మ్యాక్సిమం మధ్యలోనే ఉంటుంది. కానీ ఇది మాత్రం నిజం చెప్పాలంటే ఇది ఓషన్. నీకు ఏ ప్రోడక్ట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందో తెలియదు, ఎప్పుడు మార్కెట్లో హిట్ అవుతుందో తెలియదు. వన్స్ హిట్ అయిందా నిన్ను ఆపేటోడు ఉండడు. ఇప్పుడు నువ్వు హిట్ అయ్యేంత వరకు జనాలందరినీ ఇది చెప్పాలంటే బ్యాక్ నుంచి ఇది చేస్తూనే ఉంటారు, అంటూనే ఉంటారు. వాళ్ళు అంటారంటే వాళ్ళు వెనకాల ఉన్నట్టు మనం ముందున్నట్టు అనుకోవాలా, వెళ్ళిపోవాలి. బెస్ట్ ఏంటంటే ఉమెన్కి ఉన్నంత ఛాన్స్ అంటే చైనా నుంచి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్ చేసుకునే స్కోప్ నిజం చెప్పాలంటే మెన్కి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నేను చూసిన మార్కెట్లు అన్నీ కూడా ఉమెన్ని బేస్ చేసుకొని చేసిన మార్కెట్లే. ఇంకోటి మన ఇండియాలో కొద్దిగా అంటే ఇప్పుడు పెరిగింది, కానీ వరల్డ్ మొత్తం మీద షాపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేది ఉమెన్కే, మెన్ ఏముండదు. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఏముంటాయి అమ్మా, ఒక షర్టు, ఒక ప్యాంట్, అంతే, ఏముంటుంది, ఒక వాచ్, అంతే అంతే. కానీ మీరు ఐడెంటిఫై చేయగలగాల ఏ ప్రోడక్ట్. ఇప్పుడు మీకు స్ట్రైట్నర్లు అంటారు, లైనర్స్ అంటారు, ఆర్టిఫిషియల్ నెయిల్స్. అసలు నాకు తెలిసి ఈ అరబ్ కంట్రీస్ అంటే యూ అని చెప్పాను కదా, ఆ సిటీలో కొంతమంది పర్మనెంట్గా ఉమెన్ అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ నుంచి పంపిస్తారు వాళ్ళ కంట్రీస్కి. అక్కడ వెళ్తే నేను చెప్పాలంటే ఇంకొక ఏమంటారు అరబిక్ కంట్రీ ఏరియాలో ఉన్న ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్తే నువ్వు అసలు నీకు చైనానా కాదా అనిపిస్తుంది. వాళ్ళు ఈ ఫ్యాషన్ ఎక్కువ కదమ్మా, అంటే వాళ్ళ దగ్గర అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా ఎక్కువ కదా, చాలామంది ఆ కంట్రీస్ కనెక్ట్ చేస్తారు. ఈవెన్ ఆఫ్రికా నుంచి కూడా ఎంతమంది, నేను వెళ్ళినప్పుడు నా హోటల్లో చాలామంది ఆఫ్రికన్ ఉమెన్ చాలామంది సప్లై. అసలు హ్యాండ్ బ్యాగ్స్, అసలు ట్రాలీలు, ఇంక ఇది అది అని చెప్పలేమమ్మా. అంటే ఏ ప్రోడక్ట్ అని చెప్పడానికి ఏ ప్రోడక్ట్ చూసినా నాకు అదే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి, అంటే మీరు ఏ మార్కెట్లో ఫిట్ అవుతారు, మీ చుట్టూతున్న ఎకో సిస్టమ్ ఎట్లా ఉంది, ఎవరితో చేస్తే బిజినెస్ బెటర్ ఉంటుంది, ఇది చూసుకుంటే నాకు తెలిసి పెద్ద కష్టమేం కాదమ్మా. అంటే కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే అందరు కూడా ఆగిపోకూడదు, ఏదో ఒక చిన్నదాని గురించి ఆగిపోకూడదు అని చెప్తున్నా. ఇప్పుడు బ్యాగ్స్ అన్నారు కదన్నా, లైక్ చాలా A1 కాపీస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, అది లైక్ దానికి మెయిన్ మార్కెట్ ఎక్కడ? అంటే కాపీ మార్కెట్ చేయకూడదు మామూలుగా అయితే, అది లీగల్గా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే సిమిలర్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఎల్వీలో ఒక బెస్ట్ మోడల్ ఉంది, ఆ టైపు సిమిలర్ బ్యాగ్స్ దొరుకుతాయి. కాపీ మార్కెట్ ఇంపోర్ట్ చేసేంత ఉండదు, ఇంకోటి చేస్తే కూడా అది క్రైమే యాక్చువల్గా. కాకపోతే దొరుకుతాయి అక్కడ సింగిల్ పీస్. చాలా మంది ఇప్పుడు మనలు సోకాళ్ళు చెప్పుకుంటారు కదా, 1,00,000 2 లక్షలు పడ్డది బ్యాగ్ అని, ఏం కాదు. అక్కడ చాలా కాపీ, నాకు అక్కడ చూస్తే అనిపిస్తుంది వీళ్ళు అక్కడేమో పేకుతుంటారు, అక్కడ కాపీ తెలిసిపోతుంది కూడా. అంటే దాంట్లో కూడా A+, A అట్లా ఉంటాయి. అంటే టాప్ క్వాలిటీది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది, కాపీ అయినా కూడా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. అవి పర్చేస్ చేయొచ్చు అంటారా? అంటే సింగిల్ పీస్ అట్లా తెచ్చుకుంటుంటారు, కానీ అంటే కంటైనర్ అట్లా బిజినెస్ చేయడానికి చాలా మంది మిస్టేక్ చేసేది కూడా అక్కడే. చాలా మంది ఈ కాపీ బిజినెస్ చేసే వాళ్ళు ఏమైపోతుందంటే ఆన్ ఆఫ్ సడన్ కంటైనర్ అయిపోవడము, అంటే కస్టమ్స్లో దాని వాల్యూ అన్నీ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా కూడా ప్రాబ్లం వస్తుంది. బెటర్
జెన్యున్గా మన ప్రోడక్ట్ మన ఓన్, అంటే నేనేమంటా అంటే ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఓన్ ప్యాకింగ్, ఓన్ బ్రాండింగ్ అట్లా చేసుకోవాలి. తర్వాత అంటే ఇప్పుడు మీ పేరు ఏమో కిరణ్ మై నువ్వు మయానో ఏదో ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి దాని మీద చేసుకోవచ్చు. ఏముంది ఎన్ని రోజులు పడుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఇండియా గొప్పతనం ఏంటంటే మన దగ్గర పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు వాడు వేరే కంట్రీస్కి, ఇప్పుడు యూరోప్ లాంటి కంట్రీకి వాడు సంవత్సరం మొత్తం ఎంత క్వాంటిటీతో మనం ఒక్క కంటైనర్లో చేయొచ్చు, అంటే ఒక్క షిఫ్ట్లో, అంటే ఒక కన్సైన్మెంట్లో చేయొచ్చు. అంటే మనకు అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. కాకపోతే మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ ఇండియాకి ఆప్టా కాదా చూసుకోవాలి. ఇక్కడ మనలో ఏంటంటే ప్రైస్ మేజర్ మన కన్సర్న్. సో మన ప్రైస్కి మనం ఇచ్చే క్వాలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, బెటర్ ఉందా లేదా. నీ చెప్పాలంటే మ్యాచ్ అయితే కూడా మనల్ని తీసుకోరు, ఇంకా బెటర్ ఉంటేనే తీసుకుంటారు. మనల్ని చాలా ఇది, అందుకే వాళ్ళు కూడా పోయినప్పుడు కూడా అక్కడ మేము ఫేస్ చేసేది కూడా అనమాట. ఇండియన్స్ అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వీళ్ళు ప్రైజింగ్ మీదనే ఉంటారు. ఈవెన్ క్వాంటిటీస్ వస్తాయని కూడా వాళ్ళకి కూడా నమ్మకం. ఇండియన్ కస్టమర్స్ వదలరు వాళ్ళు కూడా, అంటే ఈ క్వాంటిటీలు ఎవరు చేయలేరు కదమ్మా, అది కూడా అడ్వాంటేజ్ మనకి. ఇన్ని కంట్రీస్ ఉండగా ఎందుకన్నా వై చైనా అసలు ఎందుకు? అంటే ఇప్పుడు మీరు అడిగే దానికి చైనా అని చెప్తున్నాను. చాలా దానిలోకి చాలా కంట్రీస్ ఉన్నాయి. కాకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డైలీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవి కంప్లీట్గా వాళ్ళు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసి వాటి మీదనే వర్క్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ప్రోడక్ట్, డైలీ లైఫ్లో పనికొచ్చే ప్రోడక్ట్స్ అన్నీ చైనానే తయారు చేస్తుంది. ఈవెన్ నేను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్ మన ఇండియా కూడా, ఇప్పుడు మీరందరూ ఫస్ట్ ఇంపోర్ట్ ఆలోచిస్తారు, వన్ సెటిల్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పోతారు. ఇట్లా కన్వర్ట్ అవ్వాలనేదే నా ఉద్దేశం కూడా. చాలా మంది ఇప్పుడు నేను ట్రేడింగ్ ఏం చేయట్లేదు, నేను మీలాంటి వాళ్ళ లాజిస్టిక్స్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ అనుకుంటే అది ఇండియాకి ఎట్లా తెప్పించి ఇవ్వాలి, ఏం చేయాలి, ఆ హెల్ప్ నేను చేయగలుగుతాను. నేను ట్రేడింగ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ట్రేడింగ్ చేసే నేను కూడా మ్యానుఫ్యాక్చర్ సైడే ఆలోచిస్తాను. ఈవెన్ అక్కడ నుంచి చాలామంది ఇప్పుడు మిషనరీస్ కూడా, నేను చాలామంది నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి కదా, చాలామంది మిషనరీస్ తెచ్చుకుంటున్నారు. ఇంకోటి వాటికి మిషనరీస్ తెచ్చుకుంటే కూడా వాటికి జీరో ట్యాక్స్. మన గవర్నమెంట్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. చెప్పాలంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా మిషనరీకి అసలు జీరో ట్యాక్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఉంటే R&D కింద మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద తెచ్చుకొని వాటిని ఇంకా 10 మిషన్స్గా తయారు చేయొచ్చు. ఆ మిషన్ మోడల్ని క్రాక్ చేయాలనుకుంటే కూడా గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీగా ఇస్తుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉండి బట్ స్టిల్ మన ఇండియాలో అది సాచురేషన్ ఎక్కువ లేని ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. అంటే నేను ఇప్పుడు అట్లాంటి లిస్ట్ చెప్పలేను, ఎందుకంటే నేను ప్రోడక్ట్ని చూసే ఇది మారిపోయింది. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చినప్పుడు అంతా ఇది బాగా వెళ్తుంది ఇండియాలో, ఇది బాగా వెళ్తుంది. నేను ఒక 120, 150 ఉంటాయి, 150 చైన్ షాప్స్ ఉన్నాయి. ఆ ఓనర్తో ఒకసారి మాట్లాడాను అనమాట. ఆయనతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ రిలేటెడే వెళ్ళాలి, అంటే ప్రాబ్లమ్ని చూడాలి, ఏ ప్రాబ్లం ఉంది. జనరల్గా అంటే ఆయనది మొబైల్ రిలేటెడ్ ఇండస్ట్రీ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రిపీటెడ్గా వాడే ప్రోడక్ట్స్ ఒక 3-4 కనబడ్డాయి. అంటే ఈ పవర్ బ్యాంక్, పవర్ కేబుల్స్, నెక్ బ్యాండ్స్, అవే హ్యూజ్ మార్కెట్ ఉంది. నువ్వు కొత్త ప్రోడక్ట్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ వీటిని మార్కెట్ చేసుకుంటే కూడా కోర్లు సంపాదించు. అసలు మేము అక్కడ ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక చార్జర్ గురించి MOQ అడిగితే 500 పీసెస్ అంటే వాళ్ళని 200 అడిగాం. వాళ్ళది MOQ 500 పీసెస్ ఉంది, కానీ 200 పీసెస్ ఇవ్వండి అని అడిగాం అనమాట. చివరికి గుంటూరులో ఒక చిన్న షాప్ అతను ఒక 500,000 పీసెస్ పర్ డే చేస్తున్నాడు, ఒక షాప్ అతను. మనకు తెలియదు అక్కడ, ఎందుకంటే ఆ టైంలో తెలీదు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది మన ఇండియన్ క్వాంటిటీ మాత్రం అసలు హ్యూజ్ క్వాంటిటీ. ఈవెన్ మీరు ఫ్యాషన్లోకి వస్తే కూడా, ఈవెన్ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అసలు చాలా పెద్ద మార్కెట్. ఈవెన్ నాకు అక్కడ ఒక మార్వాడి కలిసినప్పుడు అదే చెప్పాడు, భయ్యా అంటే సుట్ కేసు ఉంటుంది కదా, ఈ సుట్ కేసు నింపుకున్నా చాలు మీరు లైఫ్ సెటిల్ అయిపోతారు అన్నట్టు. అంటే మనకు తెలియదు ఆ ప్రోడక్ట్స్ అన్ని, అంటే ఇవి కూడా చేస్తారు వీళ్ళు. మామూలుగా పెరల్స్, పెబల్స్ కొన్ని ఉంటాయి కదా, అవి చేస్తారు. అవి కూడా స్టోన్స్, మంచి మంచి స్టోన్స్ చేస్తారు. అవంతా ఎక్కువ ముంబై వాళ్ళు చేస్తారు. ఢిల్లీ వాళ్ళంతా ఎలక్ట్రానిక్ గూడ్స్ చేస్తారు, స్పీకర్స్, ఈ
చార్జర్స్ ఇవి చేస్తారు. సౌత్లో మన వాళ్ళు ఫర్నిచర్ ఈ టైప్ ఎక్కువ ఉంటుంది. జ్యువెలరీస్, యాంటీ జ్యువెలరీస్. ఫినాన్షియల్ రిస్క్ యాజ్ లైక్ నార్మల్ ఇండియన్స్ అంటేనే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ ఆలోచిస్తాం కదా. సో ఫినాన్షియల్ రిస్క్ తప్పించుకోవడానికి సేఫ్గా ఎలా స్టార్ట్ చేయమంటారు? అది ఫస్ట్ శాంపిల్స్, మీరు ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శాంపిల్స్ బై ఎయిర్ కానీ అట్లా తెప్పించుకోవచ్చు. మీరు ఏంటంటే ఒకటిసారి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టద్దు. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్యాక్టరీని అప్రోచ్ అయినా కూడా అది మీకు ఇప్పుడు అలీబాబాలో ఎంత పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మేడ్ ఇన్ చైనా అని ఇంకో సైట్ ఉంటుంది, దాంట్లో కూడా ప్రైస్ చెక్ చేసుకోండి. మీకు దాంట్లో బెటర్ ప్రైస్ అనిపిస్తే మీరు ప్రోడక్ట్ టెస్టింగ్లో ఉంది కాబట్టి బెటర్ అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్. లేదు ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది, డైరెక్ట్ ఫ్యాక్టరీ సోర్స్ చేస్తే బెటర్ అనుకుంటే అప్పుడు బై ఎయిర్ ఛార్జెస్ మీరు ఆ రోజు కన్సైన్మెంట్ వెయిట్ అవి అని చెప్తే నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసి మా వాళ్ళు కొటేషన్ మాదిరి చెప్తారు ఎంత అవుతుంది ఏంటి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకోటి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ పైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన లో ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం ఈ ప్రోడక్ట్నైనా. మనకి ఎట్లా ఉండాలంటే అది చావరేవో మాదిరి ఉంటేనే దాన్ని గెలుస్తాం. కానీ మీకు అట్లా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. అంటే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఈజీగానే సేల్ చేసుకోవచ్చు. ఇన్స్టా రీల్స్ ఎక్కడైనా సరే ఒక ప్రోడక్ట్ సేల్ కాలేదంటే అక్కడ మనది ఎంతో అంత పర్సంటేజ్ మన ఫెయిల్యూర్ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేయం. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు అక్కడ వరకు రీచ్ కావాలంటే నీకు అక్కడ ఏదో గ్యాప్ ఉందని అర్థం కదా. ఆ గ్యాప్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్లా రిస్క్ ఏమి ఉండదమ్మా. అంటే అందుకే మీరు కూడా ఎక్కువ రిస్క్ చేయకండి. ఫస్ట్ నేనేమంటా అంటే ఒక గ్యాంగ్ తయారయ్యి, అంటే నేనేమంటున్నా ఒక్కరు కాకుండా ఒక 5-10 మెంబర్స్ ఉమెన్ కలిసి కావాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక సెషన్ మాదిరి అనుకుంటున్నా. వీళ్ళకి ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ప్రమోషన్ ఎట్లా చేయాలి, అట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే లాజిస్టిక్ నా స్వార్థం ఏంటంటే వాళ్ళందరికీ లాజిస్టిక్స్ నేను చేయొచ్చు. మీకు తెలిసిన సక్సెస్ ఉమెన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది అమ్మా. యాక్చువల్గా అది చెప్పాను కదా, ఇప్పుడు ఆటోమొబైల్ షాప్ అతను, హోల్సేల్ అతను ఇవాళ డామినేటింగ్ కిడ్స్ ఫ్యాషన్ వైపు వెళ్ళిపోయినారు. అట్లా చాలా మంది కన్వర్ట్ అయినారు. ఈవెన్ ఇంకా కెనడాకి గుజరాతీస్ చాలా మంది చేస్తారు కదా, మొత్తం ఉమెనే వస్తారు పర్చేస్కి, అంతా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ వస్తారు, ఒకరొకరు బిజినెస్లో ఉంటారు. సో చాలా మందిని చూసారు. అంతెందుకమ్మా, హైదరాబాద్లో కూడా ఒక 2-3 ఉన్నారు చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఈవెన్ యూకి వెళ్ళి యూలో పర్చేజ్ చేసి అక్కడ నుంచి ప్రోడక్ట్ ఇక్కడికి తెచ్చి ప్రమోట్ చేసి సేల్ చేసుకుంటున్నారు. మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నారు. నాకు తెలిసి అయితే చాలా తక్కువ పర్సంటేజ్ అసలు నాకైతే తెలిసి ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. కాకపోతే ఫోకస్డ్గా ఉండాలి, అంటే వదిలేయకూడదు. ఇప్పుడు ప్రతిరోజు మందే కాదు కదా, అంటే ఒక బిజినెస్ అనేది ఒక ట్రాక్లో పడ్డానికి. ఇంకోటి మీకు ఓవర్ హెడ్స్ కూడా లేవు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఓవర్ హెడ్స్ కూడా లేవు. బయట అయితే ఒక షాప్ పెడితే దాని రెంట్, శాలరీలు ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దానికి కావాల్సిన బార్కోడ్ మిషన్, అంటే ఇవన్నీ ఉంటాయి. దానికి సెటప్ కావాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ నీకు ఆర్డర్ వస్తే నువ్వు ప్యాకింగ్ కానీ అవన్నీ హెల్ప్ చేద్దాం. అది ప్రాబ్లం కాదు. అది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఒక ట్రైనింగ్ మాదిరి కూడా మా వాళ్ళకి చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఎక్కువ మంది ఉమెన్ ఇది అవ్వాలి, బిజినెస్లోకి రావాలి. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ రావడానికి ఎంత టైం పట్టచ్చు? లైక్ యావరేజ్ టైం ఉంటుంది కదా. యాక్చువల్గా ఏంటంటే, అంటే జనరల్గా ఇది రివీల్ చేయరు మామూలుగా ఏ బిజినెస్ మ్యాన్ అయినా. జనరల్గా ఏంటంటే అక్కడ నుంచి తెచ్చే ఏ ప్రోడక్ట్ అయినా 300 టైమ్స్, అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ అనుకోండి, 300 రూపీస్కి సేల్ చేసేలా ఉండాలి ప్రోడక్ట్. అట్లాంటి ప్రోడక్ట్లోనే నీకు ఎక్కువ అంటే మార్జిన్ కాదు, సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ మెయిన్ మార్జిన్ లేకపోతే నీకు కూడా ఇంట్రెస్ట్ కానీ మోటివేషన్ రాదు. ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా మోటివేషన్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ పైనే ఉంటుంది. ఇంకా ఎంత మోటివేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏం మాటలన్నా అది ఒక 2 రోజులు 3 రోజులు పనిచేస్తుంది. నీకు అల్టిమేట్గా ప్రాఫిట్ వచ్చిందంటేనే అప్పుడు నీకు అదే రియల్ మోటివేషన్. సో చాలామంది చేయాల్సిందే అదే. ఇక్కడ అందరూ ఏం చేస్తారు, సేల్ ప్రైస్ చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఒక రోబో మసాజర్ తెచ్చాను, ఇక్కడ 4500 అలా ఉంది, అక్కడ 1200 అలా ఉంది. యాక్చువల్గా చాలా గుడ్ మార్జిన్ అది. యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ నేను చెప్పాలంటే అట్లాంటి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లో నీకు ఏముంది, ప్రాఫిట్ అనేది సెకండ్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది.
నీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే కాకపోతే నువ్వు ప్రమోట్ చేసుకోవాలి, మంచి ప్లాట్ఫామ్లో మంచిగా కనిపించేలాగా, విజిబిలిటీ ఉండేలాగా మంచి రీల్స్ చేయాలి, వాటి లింక్ని పోస్ట్ చేయగలగాల. అలా చేస్తే రూటింగ్ అవుతుంది. ఇప్పుడు లైక్ నేను పర్సనల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న లైక్ 3 అనుకున్నాను అన్న. ఒకటి ఫ్యాషన్, ఒకటి జ్యువెలరీ, ఇంకొకటి కిడ్స్ వేర్. సో ఈ 3 చూసుకోవడానికి ఏది ఎక్కువ మార్జిన్ ఉంటుంది, ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే అట్లని కాదు, అంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా అంటే ఇప్పుడు కిడ్స్ వేర్లో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడైనా సరే జనరల్గా ఏంటంటే అంటే ఇది కూడా మార్కెట్ స్ట్రాటజీ అనమాట. కొన్ని ఏమో మార్కెటింగ్ కోసం చేస్తాం కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ ఏమో మనకి ప్రాఫిట్ కోసం చేస్తాం. ఇప్పుడు మీరు జనరల్గా ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక బిల్డింగ్ కడతా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాడు చాలా తక్కువకి ఇస్తాడు ప్రైస్. ఎందుకంటే ఫస్ట్ నువ్వు వాడికి స్టెప్ ఇన్ అవ్వాలి, వాడితో యాక్సెస్ వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు, నీకు డైరెక్ట్ కాల్ చేసి మెటీరియల్ పంపించమంటారు. అప్పటికి మార్కెట్ ప్రైజే ఇస్తాడు, అంతకంటే ముందు మార్కెట్ కంటే తక్కువ ఇస్తాడు. మనమైనా అంతే, అంటే మార్కెట్లో ఇన్నోవ్ అవ్వడానికి ఏమేమి స్ట్రాటజీలు ఎట్లా ఫాలో అవ్వాలని నేను చెప్తాను. మీరు ఏ బిజినెస్ అయినా చూసుకోండి అమ్మా, దాంట్లో ప్రాఫిట్ కంపల్సరీ ఉంటుంది. మనం చేసే స్టైల్ని బట్టే ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది. అంతే అంతే. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ కూడా ఒక బ్రాండ్ చూసాను అనమాట. సేమ్ ఒక ఉమెన్ ఫేస్ టైప్లో ప్రింట్ తీసాడు. ఇయర్ రింగ్స్ ప్లేస్లో ఇయర్స్ దగ్గర చిన్న హోల్స్ పెట్టి అక్కడ పెట్టేశాడు. చూడంగానే ఫీల్ మనం పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది. సో అట్లా బ్రాండింగ్ చేశారు. అసలు ఆ ప్రోడక్ట్కి నేను చెప్పాలంటే ప్రోడక్ట్లో దమ్ లేకున్నా ప్యాకింగ్లో దమ్ ఉండడం వల్ల వెళ్ళిపోయింది. చాలా సేల్స్, మంచి సేల్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు అక్కడ లేజర్ మిషన్స్ కూడా ఉంటాయి అనమాట. లేజర్స్ లోగో మేకింగ్ మిషన్స్ ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ పడతాయి. ఇక్కడ ఒక కంపెనీ ఏం చేసిందంటే అక్కడ ఒక కంపెనీలో డెడ్ స్టాక్ ఉంటుంది కదా, ఒక 5000 బాటిల్స్, అంటే నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ తక్కువ రేట్లో తీసుకున్నారు డెడ్ స్టాక్ని. తీసుకొని ఇక్కడికి వచ్చాక కస్టమైజ్ బాటిల్స్ 10 బాటిల్స్ అబోవ్ ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళు నేమ్ వేసి ఇస్తాం, అలా రివ్యూస్లో ప్రమోట్ చేశారు. అంతే అంతే. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్కి ఏదైనా సరే యాడ్ ఆన్, ఏదో ఒకటి యాడ్ ఆన్ చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది. అది ఒక యూనిక్ కాన్సెప్ట్లో నీకు మార్కెటింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు నీకు జనరల్గా అందరూ ఏమనుకుంటున్నారు, రీల్స్ నుంచి ఎన్రోల్ వస్తుంది బిజినెస్. వన్స్ నువ్వు ఒక నెంబర్ రీచ్ అయ్యాక రీల్స్ నుంచి రెఫరల్ వెళ్తాయి, రీల్ షేర్ అవుతుంది, కాంటాక్ట్ షేర్ అవుతుంది. ఇప్పుడు గిఫ్టింగ్లో అట్లే జరుగుతుంది. ఒక లేడీ చేస్తున్నారు ఇక్కడ, తను ఇంపోర్ట్ చేయట్లేదండి, ఇంకా ఢిల్లీ నుంచి చేస్తున్నారు ఒక ఇంపోర్టర్ దగ్గర నుంచి. తను గిఫ్టింగ్ అంతా ఆన్లైన్ మార్కెటింగే, రెఫరెన్స్ అంతే. గిఫ్ట్ ఇచ్చారు, ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర చేయించారు, అట్లా అలా అలా అలా. ఇప్పుడు అసలు తను ఫుల్ బిజీ అట్లా. అంతే, మనకంటే కాన్సెప్ట్ క్లిక్ అవ్వాలి, మనం సిన్సియర్గా ఉండాలి. ప్రాఫిట్ అనేది అంటే డౌన్ ద లైన్ ఏదో రోజు మనం ఈజీగా రీచ్ అవుతాం, అదేం ప్రాబ్లం. అంటే డే 1లోనే లాభం రావాలనుకోకూడదు. ఫస్ట్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మనకంటే ఒక గ్రౌండ్ ఏర్పడిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా. ఇప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అన్న, ఒక లైక్ చిన్న చిన్న ప్రొడక్ట్స్, క్యూట్ థింగ్స్, వాటర్ బాటిల్స్, కస్టమైజ్డ్, ఇవన్నీ. ఒకవైపు వచ్చేసి మనకి హై బడ్జెట్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫర్నిచర్. సో ఈ రెండిట్లో మనకి మార్జిన్స్ ఎందులో బాగుంటాయి? ఎప్పుడైనా అంటే బల్క్లో చేసినప్పుడు ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనే దానికంటే కూడా మార్కెట్లో ట్రెండ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండ్ ఉండి ఆ ప్రోడక్ట్ తేవడానికి ఎక్కువ రిస్క్ ఉంటే అప్పుడు ఎక్కువ మార్జిన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు లబూబు ఉంది, ఎంత క్రేజ్ ఉంటుంది, అక్కడ ఫస్ట్ కాపీలు అట్లాంటివి కదా రోడ్ మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు. నాకు అదే అనిపించింది, ఇక్కడేమో జనాలు క్రేజీగా కొట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఒరిజినల్ స్టోర్స్లో అట్లే ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. అట్లా అంతే, మనం ప్రోడక్ట్ని బట్టి అమ్మా. ఇప్పుడు దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ మార్కెట్లో డిమాండ్ని బట్టే ప్రైస్ కానీ ప్రాఫిట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ క్రీమ్ టైంలో మనం బిజినెస్ చేసుకోగలిగినామంటే ఎంత స్పీడ్గా ఇన్ అయినాం, ఎంత స్పీడ్గా ఎగ్జిట్ అయినాం అనేది ఇంపార్టెంట్. బెటర్, ఫ్యాషన్ ఎప్పుడు అవుట్డేట్ కాదమ్మా. అంటే నేను చూసిన వాటిలో అంటే ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అసలు హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. మొబైల్ యాక్సరీస్ నేను చెప్పాను కదా, చిన్న చిన్నవి ఎక్కువ అవసరం లేదు, చార్జర్, కేబుల్. అంటే ఎవ్రీ 3 months 4 monthsకి మనం ఎప్పుడైతే రిపీటెడ్గా కొంటామో అట్లాంటి ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ఏదైనా సరే. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అమ్మినాము అంటే అది మళ్ళీ
ఇంకోసారి కొనేలా ఉండాలి, అంటే రిపీట్ అవ్వాలి మనకి. అట్లాంటి ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయగలిగినాం అంటే బెటర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫోర్స్ఫుల్గా కూడా అమ్మవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే ఉంది అంటే ఈ ఇయర్ రింగ్స్ అనుకుందాం, సపోజ్ ఒక 5 సెట్స్ ఉన్నాయనుకో, ఈ 5 సెట్స్ రేట్లో 7 సెట్స్ ఇస్తామని చెప్పి అట్లా కూడా ఫోర్స్ఫుల్గా కూడా అట్లా కూడా 7 సెట్స్ ఒక కిట్ మాదిరి చేసి అమ్ముతున్నారు. ఈ స్మార్ట్ వాచ్లు అసలు ఉమెన్కి చెప్తాడమ్మా నేను, ఫస్ట్ ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ మీద వెళ్ళొచ్చు, తర్వాత ఫిట్నెస్ ప్రోడక్ట్స్, యోగా మ్యాట్స్, యోగా రిలేటెడ్ యోగా డ్రెస్సులు ఇట్లాంటివి వెళ్ళొచ్చు. తర్వాత కిడ్స్ వేర్తో పాటు కిడ్స్ ప్రోడక్ట్స్, పెట్ ప్రోడక్ట్స్. అసలు పెట్ మార్కెట్ కూడా చాలా పెద్దదమ్మా ఇండియాలో, దాని మీద వెళ్ళొచ్చు. ఈ మొబైల్ ఇప్పుడు ఒక మార్కెట్ ఉంటుంది ఏషియన్ మార్కెట్ అని, ఏషియన్ మార్కెట్ బిగ్గెస్ట్ మొబైల్ మార్కెట్ ఏషియాలోనే. ఆ మార్కెట్లో ఫ్లోర్లలో మెన్కి రిలేటెడ్ మొబైల్ కవర్స్ ఒక 5-10 షాప్స్ ఉంటే, మిగతా హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఓన్లీ ఉమెన్ రిలేటెడ్. డ్రెస్కి కలర్కి మ్యాచింగ్ ఉండేలాగా అసలు హ్యూజ్ మార్కెట్. ఈవెన్ కెనడా నుంచి మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు, తను తెచ్చింది కూడా చైనా ప్రోడక్టే. అంటే చెప్తున్నా, వరల్డ్లో ఎక్కడికి ఏ మూలకి వెళ్ళినా కూడా అలా. అక్కడ ఆల్మోస్ట్ తను $20 ఏమో తీసుకుంది, అక్కడ నాది $1 కూడా పడదు అక్కడ, అంతే. నేను మొబైల్ పౌచ్లు మా ఫ్రెండ్స్ అందరం చేంజ్ చేయించాము. గెస్ట్ చేయండి ఎంత ఉంటుంది మామూలుగా ఒక ప్రోడక్ట్? మొబైల్ పౌచ్ ఎంత ఉంటుంది మామూలుగా? నార్మల్గా అయితే యావరేజ్గా 250, 300, 500. అక్కడ ₹10 పడ్డది మన ఇండియన్ కరెన్సీ. అది స్క్రీన్ గార్డ్ అయితే 80 పైసా, 80 పైసా మన ఇండియన్ కరెన్సీ 80 పైసా. ఇక్కడ మన వాళ్ళు ₹100 ఇస్తారు, ఇట్లా కరెంట్ స్ప్రే చేస్తారు, అలా క్లాత్ అంటారు వేసేస్తారు. అంటే వాడు సర్వీస్ యాడ్ చేశాడు కాబట్టి ₹100 అవుతుంది. అది ఇక్కడ మార్కెట్లో కూడా నాకు తెలిసి ₹15-20 ఉన్నట్టు. మంచి ప్రోడక్ట్ అయితే, మంచి ప్రోడక్ట్ అక్కడ కూడా ₹5 అట్లా ఉంటుంది. ఇక్కడ 600-700 అమ్మేస్తాను. అంతే. అసలు అట్లాంటివన్నీ చూస్తే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు చైనా అని అన్నారు కదా మీరు, ఇట్లాంటి చూసినప్పుడే అనిపిస్తుంది ఎందుకోసమే చైనా. వాడికి ఏమంటే ఎకో సిస్టమ్ ఉంటుందమ్మా. ఇప్పుడు నేను జ్యువెలరీ అన్నా కదా, దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి ఉంటారు. డిజైనర్స్ అంతా ఒక ఏరియాలో దాని మీద R&D చేస్తూనే ఉంటారు. దానికి సంబంధించిన కంపెనీలు అక్కడే ఉంటాయి. ప్యాకింగ్ మెటీరియల్ మీరు ఆ గిఫ్ట్ రిలేటెడ్ అన్నాను కదా, మీకు ఈ ప్రోడక్ట్ దగ్గర నుంచి, నీ ఓన్ లేబులింగ్ దగ్గర నుంచి, ఓన్ బ్రాండ్ కవర్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ ఆడ తయారవుతుంది. ఇప్పుడు మన దగ్గర అంటే ఇండియాలో అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం అవన్నీ ఆలోచించాం, ఓన్లీ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాం. చాలా కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, వీళ్ళందరికీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు, మనుషులు లేరు. వాళ్ళంతా ఇంకా కంప్లీట్ ప్రోడక్ట్ అంటే ఎండ్ టు ఎండ్ తీసుకెళ్తారు. అంటే ప్రోడక్ట్, ప్యాకింగ్ మెటీరియల్, అంటే ఈవెన్ వాళ్ళ షోరూమ్ లైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకెళ్తారు వాళ్ళు. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా అంతే. ఆస్ట్రేలియా కూడా 2 months డిపెండెంట్ చైనా. ఇప్పుడు జ్యువెలరీ ర్యాష్ ఫ్రీ అని లైక్ ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా మనకి, స్కిన్కి ఎలర్జీస్కి. వాళ్ళు పెట్టిన పేర్లు, వాళ్ళు చేసిన రీసెర్చ్ అమ్మా. అంటే మనది కూడా చేశారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే అన్ని కంట్రీస్ నుంచి వస్తారు కదా. ఇప్పుడు మనకు ఒక టైప్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి స్వెట్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి. ఇప్పుడు మనకి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దాని కింద వచ్చే స్వెట్ వల్ల వచ్చే ఇది ఉంటుంది. అక్కడేమో వాళ్ళకి టూ మచ్ కోల్డ్, దానివల్ల వచ్చే ఇబ్బంది ఉంటుంది. అరబిక్ కంట్రీస్లో ఒక టైప్ వాళ్ళు హెవీ జ్యువెలరీ వాడతారు, వెయిట్ వల్ల ఇష్యూస్ వస్తాయి. అట్లా ఇవన్నిటిని రీసెర్చ్ చేసి ఇప్పుడు లైట్ వెయిట్లో ఇట్లా ర్యాష్ ఫ్రీగా ఇట్లా ఉండేటట్టు అన్ని రకాలుగా, అంటే ఏ కెమికల్స్ దేని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ ఒక్క మిస్టేక్ మాత్రం చేయకూడదమ్మా. అంటే అక్కడ నుంచి చాలా మంది బ్యూటీ ప్రోడక్ట్స్ అవి ట్రై చేస్తారు, అవి ట్రై చేయకూడదు. అవి దానికంటే దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ అంటే మేకప్ బ్రష్లు ఇట్లాంటివి చేసుకోవడం బెటర్. కానీ అవి ఏంటంటే కొన్నిసార్లు కస్టమ్స్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడతారు. అవి ఆగిపోతే ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే అవి వాళ్ళ ఎన్విరాన్మెంట్ కోసం తయారు చేసినవి, అవి మన ఇండియన్ ప్రోడక్ట్స్ కాదు కదా. నేను చెప్పాను కదా మనకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఒక టైప్ ఇష్యూస్ ఉంటాయని. సో అవి చాలామంది చేసి కూడా నష్టపోయినారు. అది కూడా చూసుకోవాలి.
ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక టన్ నేను ఆర్డర్ చేశాను. బట్ అది కస్టమ్స్ వల్ల అవ్వకుండా ఆగిపోయింది ఆ టన్. సో నాకు అది రాలేదు. నెక్స్ట్ టైం నేను ప్రొడక్ట్స్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ముందు ఆగిపోయిన టన్ మనకేమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అట్లా అలా ఏమి ఉండదు. ఏముండదు. అసలు ఎందుకు ఆగిపోయింది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ దాని రిలేటెడ్ అంతా చూసుకోవాలమ్మా. అంటే జనరల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అంటే అందరూ ఏమనుకుంటారంటే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలని ఆలోచిస్తారు. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి. ఏంటంటే అట్లాంటివి చేసే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఏంటి వాళ్ళకి కావాల్సిన లైసెన్స్లు అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్యాక్టరీని అప్రోచ్ అయితే వాళ్ళే చెప్తారు ఇండియాలో పలానా కంపెనీకి మేము ఆల్రెడీ ఇట్లా ఉన్నాము, వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు, వాళ్ళ పేరు మీద బిల్ చేస్తారు, మనం ఆ కంపెనీకి పే చేస్తాం. దానివల్ల అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇవి కూడా ఈజీ అవుతాయి. మనకి ఏంటంటే ఫారిన్ రెమిటెన్స్ ఇదంతా చాలా పెద్దలా అనమాట. ఇప్పుడు మనం అంత పెద్దగా అంటే అంత పెద్ద క్వాంటిటీలు చేసే పని అయితే చెయ్యాలి. మనం అంత పెద్ద క్వాంటిటీలు చేయట్లేదు కాబట్టి చిన్న క్వాంటిటీలు ఇట్లా థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకోవడం బెటర్. ఇండివిజువల్గా వెళ్ళాలంటే చాలా కాంప్లికేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ నాలెడ్జ్ గురించి టైం పోతుంది కదా. ఇప్పుడు నీకు కావాల్సిన ఏంటి, నువ్వు ప్రోడక్ట్ అమ్ముకోవాలి, డబ్బు సంపాదాలి అన్న ఇదిలో నువ్వు అక్కడ స్ట్రక్ అయిపోతే నీ మోటివేషన్ అంతా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ లైసెన్సెస్ ఏమేమి ఉంటాయి? ఐఈ లైసెన్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, జిఎస్టీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫారిన్ రెమిటెన్స్ కోసం సపరేట్ అకౌంట్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. ఈ మూడు సరిపోతాయి. ఇంకా అడిషనల్ డాక్యుమెంట్ అంటే ప్రోడక్ట్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు అంటే కొన్ని ఫుడ్ రిలేటెడ్ అయితే ఎఫ్ఐసిసి లైసెన్స్, అట్లా అన్నీ డిఫరెంట్ అంటే ప్రోడక్ట్కి చేంజ్ అవుతాయి. ఇవైతే బేసిక్ డాక్యుమెంట్ అయితే ఇవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ ఖచ్చితంగా మనం చెక్ చేయాల్సింది హెచ్ఎస్ఎన్ కోడ్ చెక్ చేసుకోవాలి. హెచ్ఎస్ కోడ్ మనం చెక్ చేసుకోలేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాకి అంటే అవి ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న ప్రోడక్ట్ కోడ్ అనమాట. ఆ కోడ్ కొన్ని కోడ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది, కొన్ని కంట్రీస్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఈవెన్ మన ఇండియాకి కూడా కొన్ని హెచ్ఎస్ఎన్ కోడ్లు రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి. సో అట్లాంటి తెలియక తెచ్చుకున్నా ఇప్పుడు బ్యాటరీ రిలేటెడ్, డ్రోన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, జనరల్గా చెప్తున్నా ఎగ్జాంపుల్. బల్క్ ఆర్డర్ చేయాలనుకున్న ముందు శాంపిల్ అండ్ క్వాలిటీ చెక్ ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ మనకి ఎంత యూజ్ అవుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. అంటే వన్స్ అంటే మీకు ఆ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంపెనీకి పోయినప్పుడు కూడా అడగాల్సింది ఫస్ట్ శాంపిల్ అడగాలి. శాంపిల్ క్యారీ చేయాలి మనతో. ఈవెన్ మనం డెలివరీ టైంలో కూడా సేమ్ శాంపిల్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. యాక్చువల్గా మా లాంటి వాళ్ళ రోలు జనరల్గా ఇక్కడే యూజ్ అవుతుంది మీకు. అంటే జనరల్గా తొందరబడి అంటే జనరల్గా అందరికీ ఏముంటుందంటే ఇంపోర్ట్ అంటే డైరెక్ట్ చేసేసుకోవాలి, డైరెక్ట్ చేస్తేనే ఇంపోర్ట్. అంటే మనం ఫస్ట్ కంటైనర్ అప్పుడు ఇట్లా ఆలోచించకూడదు. మనం 5-10 కంటైనర్స్ అయిన తర్వాత ఇలా ఆలోచించినా తప్పులేదు. కాకపోతే అప్పటికి అంత ఐడియా వస్తుంది బేసిక్గా, సిస్టమ్ ఏంటి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కంప్లీట్గా ఐడియా వస్తుంది. ఈవెన్ కొన్నిసార్లు మాకు కూడా జరిగింది, అలా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనమాట. అంటే అందరూ ఉంటారు అలా, కొంతమంది అంటే కొన్ని ఎంటీ బాక్సులు పెట్టేసి పైన ఇలా అలా కంటైనర్ ఫిల్ చేసి పంపించిన రోజు కూడా ఉన్నాయి. అంటే వియత్నాం నుంచి జరిగింది అది, చైనా నుంచి కాదు. వియత్నాం నుంచి ఈ యూకేకి చేస్తే ఒక కన్సైన్మెంట్ అట్లా అయింది. మనకి ఇందులో కూడా ప్రొడక్ట్స్ తెప్పించుకునేటప్పుడు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము A1 క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాం, కానీ వాళ్ళు పంపించినప్పుడు A2, A3 క్వాలిటీస్ అలా అలా ఉండదు. మనం ఏంటంటే జనరల్గా మనం పిఓ ఇస్తే వాళ్ళు పిఐ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్తారు, దాంట్లో స్పెసిఫికేషన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, దానికి వాడిన గేజ్ మెటీరియల్ ఏంటి, ఏ మెటీరియల్ వాడారు, ఇది మనం ఏంటంటే క్యూసీ. అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఏం వెంటనే ఇవ్వరు కదా, మనకు 15 days టైం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో పెద్ద ఇది ఉండదు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో వీటిలో అది ఉండదు. జనరల్గా ఇప్పుడు ఏదైనా పెద్ద కన్సైన్మెంట్లు చేసేటప్పుడు ఇట్లాంటివి చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఆల్రెడీ అంటే రెడీగా ఉంటాయి కాబట్టి ప్రోడక్ట్ ప్రాబ్లం ఉండదు. అంటే మీరు ఏ ప్రోడక్ట్ చూస్తే ఆ ప్రోడక్ట్ వస్తుంది. అవైలబుల్ లేకుండా తయారు చేసేటప్పుడు మనం ఇది చూసుకోవాల్సి వస్తుంది, రీచెక్ చేసుకోవాలి. అక్కడ కావాలంటే మా వాళ్ళు కూడా చేస్తారు. యాక్చువల్గా కొన్ని మిషనరీస్లో మేజర్గా మన వాళ్ళు మిషనరీ ఇంపోర్ట్ చేసే వాళ్ళకి మన చైనా వాళ్ళు వెళ్తారు, మన చైనీస్ స్టాఫ్ వెళ్తారు, చెక్ చేస్తారు. అంటే వాళ్ళు ట్రయల్ రన్ చూపిస్తారు. ఈవెన్
దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టలేషన్ టైంలో కూడా మన వాళ్ళు కోఆర్డినేషన్లో ఉంటారు వాళ్ళతో. ఓకే. అంటే ఏదన్నా ఇష్యూ వచ్చినా ఎక్కడన్నా వీళ్ళకి అర్థం కాకపోయినా ఇన్స్టలేషన్లో వాళ్ళు మాట్లాడతారు, వీడియో కాల్లో మాట్లాడి చేస్తారు. యాజ్ ఎ ఉమెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాషన్ జ్యువెలరీ కానీ లైక్ ఫ్యాషన్ కానీ జ్యువెలరీ కానీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేయొచ్చు? పర్సనల్ బ్రాండింగ్ అది చెప్పాను కదమ్మా, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్లు. అంటే నేను దాంట్లో నిజం చెప్పాలంటే ఎక్స్పర్ట్ని కాదు. ఓకే. నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వరకు ఓకే. ఇది చేస్తాను. కాకపోతే ఏంటంటే ట్రెండింగ్ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మార్కెట్లో తెలిసిపోతుంది, వాళ్ళే చెప్తారు, మీకు గైడ్ చేస్తారు. ఇప్పుడు అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ కొనేదానికి మీరు అక్కడ కొనేదానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వరల్డ్ మొత్తం మీద ట్రెండింగ్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఇవి ఎన్ని పోయినాయి అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఆ డేటా అనాలిసిస్ కూడా ఇక్కడ ఆ నెట్వర్క్ షాప్స్ ఆ ఓనర్ని కలిసిన తర్వాత అర్థమైంది. అంతకుముందుకు ఏమైనా తేవచ్చు అమ్మవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినారియో వేరే ఉంది. ఇక్కడ పబ్లిక్కి మనం ఏం అమ్మగలుగుతామో ఆ ప్రోడక్ట్ తేగలిగితే ఈజీ. ఇప్పుడు ఇండివిజువల్గా అప్రోచ్ అయినప్పుడు అండ్ ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాజిస్టిక్స్ టు అప్రోచ్ అయినప్పుడు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎంఓక్యూ అది Same ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇంతకుముందు ఇంత లిబరల్గా లేరు వాళ్ళు. అంటే మినిమం 5,000 పీసెస్ అట్లా ఉండేది. ఇప్పుడు బాగా లిబరల్ అయిపోయినారు. 150 ప్రోడక్ట్. అంతెందుకమ్మా, ఈ కంప్రెస్డ్ బెడ్స్ ఉంటాయి కదా, జస్ట్ చిన్న ప్యాకింగ్లో వస్తుంది ఒక బెడ్ మొత్తం. అట్లాంటివి మన హైదరాబాద్కి కూడా 7-8 కంటైనర్స్ చేస్తున్నారు. ఒక లేడీనే చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ విల్ల కోసం ఫర్నిచర్ కొనడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ నచ్చింది. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ట్రయల్ బేస్ కింద కొన్ని వేసారు, తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా బిజినెస్లో ఉన్నారు. అంతే ప్రమోట్ చేసుకునే స్టైల్ని బట్టి ఉంటుంది అంతే. ఫ్యాషన్ జ్యువెలరీ ఇవన్నీ తెచ్చిన తర్వాత మనం అది ఆన్లైన్లో చేసుకుంటే మనకి ఎక్కువ బెటర్, లైక్ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందా? ఆఫ్లైన్ స్టోర్ అయితే మంచిగా ఉంటుంది. ఆఫ్లైన్ స్టోర్ ఎప్పుడైనా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆన్లైన్ స్టోర్లో కమిషన్స్, మన ప్రమోషనల్ ఇది బడ్జెట్ ఇవన్నీ పెరిగిపోతాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా, నీకు ఆఫ్లైన్ స్టోర్లో నీకు ఒక బౌండరీ ఉంటుంది, నువ్వు 100-50 కంటే ఎక్కువ అమ్మలేవు. కానీ నీకు ఆన్లైన్ ఓషన్, నీకు ఎక్కడో అంటే ఎక్కడో ఒంగోలులో ఒకరు కొంటారు, ఎక్కడో డిఫరెంట్ ప్లేసుల్లో నీకు తెలీదు, ఖమ్మంలో ఒకరు కొంటారు, ఇండియాలో నీకు గుజరాత్లో కూడా కొనొచ్చు, చెప్పలేము. అంటే కానీ ఆన్లైన్ బార్గెన్ చేయాల్సిన స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది కదా. అంటే బార్గెన్ ఇట్లాంటి ప్రోడక్ట్స్లో నువ్వు బార్గెనింగ్ గురించి పెట్టకూడదు. అంటే ఫిక్స్డ్ రేట్ ఉంటేనే సస్టైనబిలిటీ ఉంటుంది. నువ్వు కావాలంటే ఆఫర్లు పుష్ చేయొచ్చు అంతే తప్ప నెగోషియేషన్ నువ్వు వాటికి జోలికి వెళ్తే నిన్ను తినేస్తారు మన వాళ్ళు. ఈ ఓవరాల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఉమెన్లో సెల్ఫ్ బిల్డింగ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏమున్నాయన్న? బై బర్త్ ఉమెన్కి ఆ స్కిల్స్ ఉంటాయి. మన ఇండియన్ ఉమెన్ ఎస్పెషల్లీ అంటే నేను చెప్పాలంటే ఫాదర్ అంటే ఫైనాన్స్ క్రియేట్ చేస్తే దాన్ని మేనేజ్ చేసేదంతా ఉమెనే. అంటే యాజ్ ఏ మై మదర్ కూడా ఈవెన్ అంటే ఒక ఫ్యామిలీని రన్ చేసి, అంటే మా ఫాదర్కి ఎర్న్ చేయడం సేవింగ్స్ మాత్రమే తెలుసు, కానీ మేనేజ్ చేయడం మా మదర్ బెటర్ చేస్తారు జనరల్గా. అట్లనే ఉమెన్లో జనరల్గా ఉంటాయి. కాకపోతే అంటే సెల్ఫ్ మోటివేషన్, అంటే జస్ట్ చాలా మంది ఆ బౌండరీ దాటిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. అక్కడ నేనేమంటా అంటే ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరి ఇన్కమ్ సరిపోదు, అదే డబుల్ ఇంజన్ సింగిల్ కిడ్ అని ఏదో అంటారు, డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ అనేది ఇప్పుడు అంటే కాన్సెప్ట్ అట్లా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందులో అందరు ఎక్స్పెండిచర్స్ పెరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మల్టిపుల్ బిజినెస్లు. నేనేమంటా అంటే ప్రతి పర్సన్కి 2-3 ఇన్కమ్లు ఉండాలనేది నా కాన్సెప్ట్. అంటే ఇద్దరు సంపాదించే వాళ్ళు కాదు, ఇద్దరు 3 ఇన్కమ్ జనరేట్ చేయాలి. అట్లా ఎగ్జాక్ట్లీ అట్లా ఇన్వెస్ట్ చేయాలి కూడా. బెటర్ ఏంటంటే దీంట్లో ఇది కొంచెం ఈజీ వే అని అనుకుంటున్నాను నేను. అంటే నేను చూసిన మార్కెట్లో ఇక్కడ గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో కూడా అంటే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మల్టిపుల్ లేయర్స్లో ట్రాన్స్పోర్ట్ అయ్యి వాళ్ళు మార్జిన్లు తీసుకొని ఇక్కడ చేరే లోపల చాలా ప్రైస్ పడుతుంది కదా. సో ఈవెన్ ఇక్కడైనా కూడా సింగిల్ సోర్స్ నుంచి మనం అంటే ఎక్కడైతే ఫస్ట్ సోర్స్ ఉందో మెయిన్ సోర్స్ ఉందో అక్కడ నుంచి మనం పర్చేజ్ చేసి అమ్మగలిగితే ఇక్కడైనా ప్రాఫిట్స్ తీయచ్చు. ఏమంటే మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ లేవు కాబట్టి మనం చైనా గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ ఫ్యూచర్లో మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది. ఇప్పటికే చాలా ఈవెన్ మేము స్టార్టింగ్లో ఉన్న డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఇప్పుడు లేవు, ఎందుకంటే ఇక్కడే తయారైపోతున్నాయి. ఈవెన్ చాలామంది
చైనా వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ చేశారు. కానీ అంటే అన్న మీకు ఎప్పుడు అనిపించలేదా చైనా ప్రొడక్ట్స్ వల్ల మన ఇండియన్ ప్రొడక్ట్ యొక్క ఎఫిషియన్సీ కానీ లైక్ అవన్నీ తగ్గిపోతున్నాయని చెప్పి? అసలు అంటే అది రాంగ్ బిల్ చేశారమ్మా. యాక్చువల్గా నేను డే వన్ నుంచి కూడా అదే చెప్తాను అనమాట. ఇప్పుడు అంటే నువ్వు మోటివేట్ అవ్వాలంటే నీకంటే బెటర్ పర్సన్ చూస్తే నువ్వు మోటివేట్ అవుతావు. అవును. అంటే నీకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన పేరెంట్స్ చేసేవే మనకి ఆ ఇంప్రెషనే మన మీద ఉంటుంది. అవును. వాళ్ళ రెఫరెన్సే ఉంటుంది మనం చేసే ప్రతి పని మీద. అట్లా ఇప్పుడు మనకి ఎవరో ఒకరు ఇప్పుడు మనం 200 ఇయర్స్ బ్రిటిష్ కింద ఉండి మన మైండ్ సెట్ అంతా ట్రేడింగ్ సైడే ఉంది. అంటే ప్రొడక్షన్ సైడ్ కానీ ఇట్లా చాలా తక్కువ. యాక్చువల్గా ఇంతకు ముందుకు వరల్డ్ మొత్తం మీద ఇండియానే ప్రొడక్షన్ అంటే మనం అంటే ఫస్ట్ క్లాత్ని వేసింది మన వాళ్ళే, గోల్డ్ జ్యువెలరీస్ కానీ ఆర్నమెంట్స్ ఇట్లా కాస్ట్లీ థింగ్స్ వర్క్ చేసింది మన వాళ్ళే, అన్నీ మన వాళ్ళే. కాకపోతే మనం ఏంటంటే బ్రిటిష్ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు టీ అంటే వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ సైడ్ మనల్ని కన్వర్ట్ చేశారు. సో అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనే ఇదిని ఇచ్చిపోవడం. అది ఒక రకంగా మంచిదే. మనం వరల్డ్లో నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్స్ ఎవరు ఏషియన్ కంట్రీస్ వైపు వెళ్ళరు, అందరు వెస్ట్రన్ కంట్రీస్ వైపు పోతారు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనే ఒక డోర్ ఓపెన్ ఉంది, మనం ఎక్కడైనా పోయి కలిసిపోగలుగుతాం. సో మనకి వాళ్ళ కల్చరే అడాప్ట్ అయింది. నిజం చెప్పాలంటే మనకి చాలా తక్కువ ఉన్నామమ్మ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వచ్చి కొంచెం ఈ 10 ఏళ్లలో బాగా పెరిగాం, కానీ లేకపోతే చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు బెటర్ ఉన్నాం. ఈవెన్ నేను అట్లా ఇప్పుడు అసలు ఎప్పుడు మన ఇండియాని తక్కువ చేసే ఇది ఎప్పుడు చేయం. కాకపోతే నేను ఏంటంటే దాన్ని రెఫరెన్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ఓవర్ నైట్లో వాళ్ళు జపాన్ని రెఫరెన్స్ తీసుకొని చైనా చేశారు. కాబట్టి చైనా గురించి మాట్లాడుతున్నాం, కానీ చైనా కంటే జపాన్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా అన్ని రకంగా. కాబట్టి వాళ్ళు వాడరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్కెట్ చేసుకొని ఆ టెక్నాలజీని డబ్బు సంపాదాలన్న ఇది లేదు. చైనా ఏంటంటే వాళ్ళకున్న పాపులేషన్కి అవసరం అది. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే కదా, ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరికి ఏం జాబ్ చేయాలని ఉండదు. ప్రతి ఒక్కరికి ఏమంటే ఆప్షన్ లేక జాబ్ చేస్తారు అంతే. సేమ్ అట్లనే. సో ఎప్పుడు ఇండియాని ఏం తక్కువ చేయనమ్మా. ఇండియా ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అంటే ఇప్పుడు చిన్న ఇష్యూకి యుఎస్ దానికి మనం ఎంత సఫర్ అవుతున్నాం. అక్కడ ఒక అధ్యక్షుడు మారితేనే మన మార్కెట్ అంతా రోజు టెన్షన్ పడాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో చైనా లేదే, లిటిల్ బిట్ అంతే. నెక్స్ట్ అప్కమింగ్ 3 to 5 yearsలో మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో? చాలా స్కోప్ ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి చాలా పెద్ద కోస్టల్ బార్డర్ ఉంది. ఇండియా అంతా చెప్పలేను, కానీ నేను చెప్పాలంటే తెలుగు స్టేట్స్ అంటే ఏపీకి చాలా స్కోప్ ఉంటుంది. పోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి మన దగ్గరికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంపోర్ట్ చేసుకోగలిగితే చాలా స్టేట్స్కి మనదే నియరెస్ట్ పోర్ట్ యాక్సెస్ ఉన్నది. సో అది మనకు అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్. ఈవెన్ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇప్పుడు మనం అనుకుంటాం అందరం అంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే పోర్ట్ యాక్సెస్ ఉండాలి. ఇంతకు ముందుకి ఏమైందంటే మన కంట్రీలో నుంచి వాళ్ళు తీసుకోవడానికి పోర్ట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం బయట కంట్రీస్ నుంచి మనం ఏమైనా చేసుకోవడానికి కూడా మనకి పోర్ట్ ఉండాలి కదా. సో మనకున్న పోర్ట్లు కూడా మెయిన్ ప్రాబ్లం అదే. మన వైజాగ్ పోర్ట్ ఏమో నేవీ బేస్కి ఇచ్చారు కాబట్టి చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. వైజాగ్కి చాలా తక్కువ షిప్స్ వస్తాయి. సో ఫ్యూచర్ బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నాకు తెలిసి అదే లైఫ్ అనుకుంటున్నాను. ఈవెన్ మన దగ్గర ఇప్పుడు ఫ్యూచర్లో మన దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగి ప్రోడక్ట్ బేస్ పెరిగితే ఈ నాలెడ్జ్ ఎక్కడికి పోదు కదా. ఈవెన్ మనం బయట కంట్రీస్కి కూడా ఇప్పుడు మనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది కదా. సేమ్ రూల్సే ఉంటాయి. ఈవెన్ మనం ఇప్పుడు కొత్త కాబట్టి మనం ఇండియా గురించి ఆలోచిస్తున్నాం, ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలని. మన వాళ్ళే చాలామంది ఆఫ్రికాకి పోయినా ఇండియన్ ఇంపోర్టర్స్ ఉంటారు. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్కి పోయినా ఇండియన్ ఇంపోర్టర్స్. కెనడాలో పోయినా కూడా కెనడాలో గుజరాతీస్, మార్వాడీలే మేజర్ ఇంపోర్టర్స్. ఎక్కడ పోయినా మన ఇండియన్ ఇంపోర్టర్సే ఉన్నారు అక్కడ. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సిన గూడ్స్ ఏమైనా ఉన్నాయన్నా మంచి? మనది అగ్రికల్చర్ వెళ్తున్నాయి, బాగా అగ్రికల్చర్ వెళ్తున్నాయి. ఇంకా మనం అంటే మనకి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన ప్రొడక్షన్ మనకి అంటే పర్ఫెక్ట్గా. నేను చాలా కంపెనీస్ కెపాసిటీ చూశాను కదా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా మన అప్గ్రేడ్ అవ్వాల్సింది కూడా అక్కడే అనమాట. ఒక ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళ సేల్స్ పైన వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ 30%, 70% ఇంపోర్ట్ చేసి వాళ్ళ కంపెనీ పేరు మీద సేల్ చేసుకుంటున్నారు. అట్లాంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో అవి అప్గ్రేడ్ చేయడానికి అంటే
అప్గ్రేడ్ చేసినా కూడా వీళ్ళకి ఆ కాస్టింగ్ కంటే ఎక్కువనే పడుతుంది అవును. ఇంపోర్ట్ చేసేదానికంటే. అట్లా కూడా ప్రాబ్లం ఉంది. మన లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, లైక్ ఇప్పుడు ఇలా నాలా ఎంతూజియాజంగా ఉన్న ఉమెన్స్ అందరికీ మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ అంటే ఈ స్టెప్స్ అన్నీ ఒక సెషన్ మాదిరి ఇద్దాం అనుకుంటున్నాము. ఓకే. అంటే ఫస్ట్ అంటే ఈ 3 తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రోడక్ట్ని సోర్స్ కనుక్కోవాలి, ఆ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, వాటిని మార్కెట్ చేసుకోగలగాలి. ఇవన్నిట్లో హెల్ప్ చేస్తాను నేను. అంటే ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ మీకు ఐడెంటిఫై కాగానే దాని వర్త్ ఏంది, అది రియల్గా అంటే మార్కెట్లో నిజమే అంటే ఈ ప్రోడక్ట్కి అంత వాల్యూ ఉందా, ఈ ప్రోడక్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఉంటాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చెప్తారు. ఓకే. తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, గూడ్స్ని ఎలా తెప్పించుకోవాలి, తెప్పించుకున్న తర్వాత వాటిని సేల్ ఎలా చేయాలి, వాటికి కావాల్సిందంతా ఒక సెషన్ మాదిరి అనుకుంటున్నా. ఓకే. తొందరలో అయితే నాలా ఉన్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. మీరే చేయాలి అది కూడా. అవును. ఫస్ట్ మీలాంటి ట్రైన్ చేస్తాం, మీరే ఇవ్వాలి అట్లాంటి సెషన్స్. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.